హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పెసరపప్పు చారు చేసేద్దాం రండి. దానికోసం నేను ఇక్కడ పొట్టు పెసరపప్పు ఒక గ్లాసు తీసుకొని ఒకసారి నీళ్లు వేసి బాగా కడిగి ఆ నీళ్ళను పంపి మంచినీళ్ళు ఒక గ్లాసు పెసరపప్పుకి 2 గ్లాసుల నీళ్లు వేసి 15 నుంచి 20 నిమిషాలు మూత పెట్టి నాననివ్వండి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి పప్పు ఉన్న ప్యాన్ని స్టవ్ పై పెట్టి మూత పెట్టాలి. తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం నూనె వేసి ఒకసారి బాగా కలిపి 2 రెమ్మల కరివేపాకు వేసి మూత పెట్టి కొంచెం మూత అంచుల వెంబడి ఓపెన్ అయ్యేలా మూత పెడితే పప్పు తరచు పొంగకుండా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పప్పు 50% ఉడికింది. ఇప్పుడు ఒకసారి కలబెట్టి 2 పచ్చిమిర్చి ముక్కలను కట్ చేసి వేయండి. ఒక పెద్ద సైజు టమాటాను కట్ చేసి వేయండి. ముందు వీటన్నింటినీ ఒకసారి కలిసేలా కలిపి టమాటా ఉడకడానికి 100 ml వాటర్ వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. టమాటా ముందు వేస్తే పప్పు ఉడకడానికి చాలా టైం పడుతుంది. పప్పు కొంచెం దగ్గర పడ్డాక 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలను జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచి వేసి అన్నీ కలిసేలా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పప్పు బాగా ఉడికింది. నానబెట్టిన కోడిగుడ్డు సైజ్ అంతా చింతపండు రసంను తీసి పప్పులో పోసి అలాగే కొంచెం వాటర్ వేసి అంతా కలిసేలా కలపెట్టి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. కొంచెం జారుడుగా ఉన్నప్పుడు కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చల్లారితే చిక్కబడుతుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెమ్మలు దంచి వేయాలి. 2 రెమ్మల కరివేపాకు వేసి కొంచెం పసుపు, చిటికెడు ఇంగువ వేసి ఈ తాలింపును పప్పులో వేసి అంతా కలిసేలా కలబెట్టండి. వేడివేడి అన్నంలోకి ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.